యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. ప్రియులారా బాగున్నారా? మరి దేవుని గూర్చి కొన్ని మాటలు మనము చదువుకుందాం ప్రియులారా. మరి ఈరోజు మనందరికీ క్రైస్తవులందరికీ కూడా మరి ఈస్టర్ దినముగా మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యి లేచిన దినము మనందరికీ మరి మహా సంతోషకరమైన దినము కాబట్టి మరి ఆయనకి శ్రమ మనకు సంతోషం కాబట్టి మరి ఆయన గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 21 మనం చదువుకుందాము. ఎందుకంటే మరి ఏ రీతిగా ఆదివారమున మరి పెందలకాడే లేచి మరి ప్రభువుని ఎలా వాళ్ళు కనుగొన్నారు, ఈ రోజున కూడా మనం పెందలకాడే మరి దేవుణ్ణి కనుగొనాలని తండ్రి అన్న దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. చదువమ్మా. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రియులారా చూడండి, మరి మగ్దలేని మరి అన్నబడిన ఒక ఆవిడి చాలా దేవుడి మీద ప్రేమ, ఇష్టం, మరి నమ్మకం కాబట్టి పెందలకాడే లేచిపోయింది. ఆమెకి నిద్ర పట్టలేదు అనుకుంటా. ప్రభు పడే బాధ, ప్రభు పడే కష్టాన్ని చూసి నా ప్రభువు నేను ఎప్పుడు చూద్దును, ఎప్పుడు నేను చేరుకుందును అనే ఆదుర్తతో ఆదివారంన ఇంకాను చీకటగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయ తీయబడి ఉండట చూచెను. ప్రియులారా చూసి ఆవిడ ఇంక అదంతా కూడా ఎదుగుతుంది. సందర్భం మనకు అందరికీ తెలిసిందే ప్రియులారా. మరి వేడుతూ ఎతికినప్పుడు మరి తోటమాలి యేసు ప్రభు వారు మరి ఆమెకు మరి ప్రత్యక్షమైనప్పుడు కనపడినప్పుడు ఆమె నమ్మలేకపోయినప్పుడు కూడా మరి ఇబ్రీ భాషలో మరి మరియా అని పిలవడం ఇదంతా కూడా మనకి తెలిసిన సందర్భమే. మరి దీనిలో భాగంగానే కొన్ని మాటలు మనము యోహాను సువార్త 17-18 మనం చూసినట్లయితే ఇక్కడ సందర్భం కూడా మరి ఆమె గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చదువమ్మ 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఇలాగ మాటలు చెప్పారని శిష్యులకు తెలియజేశాను. ప్రియులారా చూడండి, మరి ఆమె ఎతికినప్పుడు తండ్రి అయిన దేవుడు మరి ఆమెకి యేసుక్రీస్తు వారిని ప్రత్యేకంగా మరి తెలియచేశారు. మరి ఆమె కనుగొన్నట్టుగా మరి ఇక్కడ మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వారిని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. ప్రియులారా మగ్దలేని మరియకి కనపడినప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయిన దేవుడి దగ్గరికి మరి ఇంకా చేరలేదు కాబట్టి నన్ను ముట్టుకోను వద్దు అని మరి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను కాబట్టి నా సహోదరులు దగ్గరికి నేను వెళ్ళి ఈ సువార్తను ప్రకటించమని ఏమని మరి నేను పునరుద్ధానుడైన లేచాను కాబట్టి నువ్వే మొదట నన్ను చూసావు కాబట్టి వెళ్ళి నువ్వు ప్రకటించు అని మరి యేసుక్రీస్తు వారు తెలియజేసినప్పుడు ఆమె మరి వెళ్ళి మరి పేతురుకి, యోహానికి మరి ఇంకా తనతో ఉన్న వారందరికీ కూడా మరి ఆమె సువార్త ప్రకటించింది. వర్తమానం అందచేయడమే సువార్త ప్రకటించడం, మంచి వార్త చెప్పడమే సువార్త ప్రియులారా. కాబట్టి మరి యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. పిల్లరా మరి చెప్పేసింది, ప్రభువు నేను చూశానని ప్రకటించింది. మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే వారందరూ కూడా మరి నన్ను మీరు చూస్తారు, 3వ దినము నేను లెగుతానని ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా మరి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వారిని చూడడం మరి ఆయన యందు మరింత గొప్ప విశ్వాసం ఉంచడం జరిగింది. ప్రియులారా మరి క్రైస్తవులుగా మనం మరి యేసుక్రీస్తు వారిని మనం ధరించాము, నమ్మాము.
బాప్టిషన్ ద్వారాగా మనం స్వీకరించాం కాబట్టి మరి ఆయన పునరుద్ధానం గురించి మనం ఎందరికి తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఆదివారము మరి చర్చికి వెళ్ళడం రావడం చదువుకుంటాము, బైబిల్ మూసేతం పెడతామే తప్ప ఒక్కరికైనా మనం సువార్తను ప్రకటిస్తున్నాను, ఒక్కరికైనా మనం ఆయన మరి బాధని, ఆయన శ్రమని, ఆయన కష్టాన్ని, ఆయన సాగాన్ని, ఆయన మాదిరిని మనం వివరిస్తున్నామని తండ్రి అయిన దేవుడు మరి బాధపడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆయన లేచిన దినం మహా పండుగ దినం కాబట్టి మరి ఆయన పునరుద్ధానుడై సజీవుడై నిత్య జీవం గల దేవుడై జగపురుషుడై యుగపురుషుడై మరి మన కొరకు భూమి మీదకి వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా రక్షింపబడ్డ మరి సంతోషంలో మరి ఆయన మనం ప్రకటించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామంలో మీకు వందనాలు తండ్రి. నాయనా, మీరు పడే కష్టాన్ని బట్టి తండ్రి మాకు రక్షణ భాగ్యం దొరికింది తండ్రి. నాయనా, మీరు కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి నాయనా మా దాహాన్ని తీర్చారు తండ్రి. నాయనా తండ్రి అయిన దేవుడు మీ చేయి విడిచారు కాబట్టి నాయనా మా చేయి పట్టుకున్నారు నాయన. మహా ఎలుగులోకి నాయన నిత్య జీవంలోకి నా తండ్రి మాకు నాయన మార్గాన్ని చూపించినందుకు, నాయన రక్షణ భాగ్యం దయచేసినందుకు మీకు లెక్కలేని వందనాలు తండ్రి. ఈరోజు ప్రపంచముగా నాయన మీ ప్రియులందరూ కూడా నాయన మీ మహా సంతోషంలో నా తండ్రి వారందరూ కూడుకున్నట్లుగా, నీ అందును నాయన సంతోషించినట్లుగా వారి బాధలను తండ్రి, వారి కష్టముని తండ్రి వారు తీసివేసి వారికి నాయన శాంతిని, సమాధానముని మీరు దయచేయమని మీరు చెప్పారు నాయన. శిశువులు భయపడి నాయన తలుపులు మూసుకుని ఉన్నప్పుడు మీకు సమాధానం కలిగినగా కానీ దయచేశారు. అలాగే తండ్రి మాకు కూడా నాయన మరి కూడి ఉన్న వాళ్ళందరికీ కూడా నా తండ్రి యూట్యూబ్ ద్వారా విన్న వారందరికీ కూడా సమాధానం, శాంతిని, నిత్య జీవాన్ని దయచేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ పాఠం పేరు ప్రియులారా మరి పునరుద్ధానుడై యేసుక్రీస్తు వారు లేచారు కాబట్టి మరి మనము కూడా ఒక రోజుని లేస్తామని మనం తెలుసుకున్నాం. అందరికీ వందనాలండి.